నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము నిన్న నిరోధ సమాపత్తికి ముందు చేయవలసిన పనుల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం సంఘ గౌరవం. సంఘం యొక్క గౌరవము, వారి పిలుపును గురించిన ఆలోచన. ఈ భిక్షువు వచ్చేంత వరకు సంఘకర్మ ఆగి ఉండటం అని అర్థం. ఇక్కడ ఇలా ఎదురు చూడటం అతని పూర్వకృత్యం కాదు, కానీ ఎదురు చూడటాన్ని ఆలోచించటము పూర్వకృత్యమే. అందుకని ఈ సంకల్పాన్ని ఇలా చేయాలి. ఒకవేళ నేను నిరోధాన్ని పొంది వారం వరకు సమాధిలో ఉన్నప్పుడు సంఘము జ్ఞప్తి మొదలైన కర్మను చేయాలనుకుంటే భిక్షువు వచ్చి నన్ను పిలవకముందే నేను లేవాలి అని ఇలా సంకల్పించి సమాపన్నుడైన భిక్షువు ఆ సమయానికి లేస్తాడు. అంటే సంఘం యొక్క సమావేశంలో అతడు ఉండవలసిన అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కబురు పంపిస్తారు, ఎవరినైనా పంపిస్తారు ఆయనను పిలుచుకరమ్మని. అప్పుడు ఈయన సమాధిలో ఉంటే ఎట్లా, మరి ముందు తెలియదు. అందుకని ముందే ఏమనుకోవాలా, సమాధిలోకి వెళ్ళే ముందు అటువంటి పరిస్థితి ఏర్పడితే, సంఘం నన్ను పిలిచే పరిస్థితి ఉంటే నేను ముందే లేవాలా, అతను వచ్చి పిలవకముందే లేవాలా అని సంకల్పము చేసుకోవాలి. అట్లా సంకల్పం చేసి సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి భిక్షువు ఒకవేళ అటువంటి పరిస్థితి ఏర్పడితే ఆ పిలవడానికి భిక్షువు రాకముందే ఈయన లేస్తాడు, దానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ఇలా చేయని వారిని అక్కడ సమావేశమైన చోట అతడు లేకపోవటం వలన సంఘము ఫలానా భిక్షువు ఎక్కడున్నాడు అని అడుగగా నిరోధ సమాపత్తిలో అనే సమాధానాన్ని విని సంఘము ఎవరైనా భిక్షువును పొమ్ము, పోయి అతనిని సంఘం మాటగా పిలుచుకొని రమ్ము అని పిలవడానికి పంపగా అతడు ఆ భిక్షువుకు వినిపించేంత దూరంలో నిలబడి ఆయుష్మాన్, సంఘము నిన్ను పిలుస్తుంది అని పలికి ఆ నిరోధ సమాపన్న భిక్షువును లేపవలసి ఉంటుంది. సంఘం ఆజ్ఞ ఇంత గొప్పది. అందువలన తానే లేవాలని సంకల్పం చేసుకొని సమాపన్నుడు కావాలి. సంఘం ఆజ్ఞ ఎటువంటిది అంటే, నువ్వు నిరోధ సమాపత్తిలో సమాధిలో ఉన్నప్పటికీ కూడా సంఘం ఆజ్ఞ ప్రకారం సమాధి నుంచి లేవవలసిందే. అందుకని ఆ పరిస్థితి రాకముందే దాన్ని ఊహించి, ఒకవేళ అటువంటి పరిస్థితే గనుక ఉంటే ఆ పిలుపు రాకముందే నేను లేవాలి అని సంకల్పము చేసుకోవాలి. శాస్త్ర పిలుపు. ఇక్కడ కూడా బుద్ధుని పిలుపును గురించి ఆలోచించి అందుకు తగిన విధంగా సంకల్పించటము ఇతని పూర్వకృత్యం. సంఘం సమావేశం కాకపోవచ్చు, కానీ బుద్ధుడే ఇతని పిలవచ్చు. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని నేను వారం రోజుల వరకు నిరోధ సమాపత్తిలో ఉన్నప్పుడు ఏదైనా వివాద సందర్భంగా ఏదైనా శిక్షాపదాన్ని తెలిపితే లేదా అదే రకమైన అర్థ వివరణతో ధర్మోపదేశాన్ని చేస్తే, ఎవరు, శాస్త్ర బుద్ధుడు, ఎవరైనా వచ్చి పిలవకముందే నేను లేవాలి ఈ విధంగా సంకల్పించి సమాపత్తిని పొందిన సాధకుడు అదే సమయానికి లేస్తాడు. కానీ ఇలా చేయనప్పుడు ఆ సంఘ సమావేశంలో శాస్త్ర అతడు లేనిది చూచి ఫలానా భిక్షువు ఎక్కడ ఉన్నాడు అని అడిగి నిరోధ సమాపత్తిలో అనే సమాధానాన్ని విని ఎవరైనా భిక్షువును అతనిని పిలుచుకొని రమ్మని చెబుతాడు. అంతా ఇంతకుముందు చెప్పుకున్నట్టే. అతను వచ్చి అతనికి వినిపించేంత దూరంలో ఉండి గట్టిగా పిలవాలి. అతను ఆ అంతర్ముఖం నుంచి బయటికి రావాలి కదా, గట్టిగా పిలిస్తే అప్పుడు అతను
నిరోధ సమాపత్తి నుంచి మేల్కొని అంటే బయటకు వచ్చి బుద్ధుని దగ్గరికి వెళ్తాడు. అటువంటి పరిస్థితి రాకుండా తానే ముందు ఆలోచించి ఒకవేళ బుద్ధుడే కనుక నన్ను పిలిస్తే ముందే నేను నిరోధ సమాపత్తి నుంచి బయటకు రావాలి అని సంకల్పం చేసి సమాపత్తిలోనికి వెళ్ళాలి. బుద్ధుని ఆజ్ఞ అంత గొప్పది, అందువలన దాన్ని ఆలోచించి ముందే సంకల్పించాలి. సమయ పరిమితిని నిశ్చయించుకోవటం జీవితకాల నిశ్చయం. ఇలా ఆవర్జనం చేసే భిక్షువు జీవన కాల పరిమితి జ్ఞానంలో కుశలుడై ఉండాలి. అంటే తన ఆయుష్ ఎంతవరకు ఉన్నది అనే విషయాన్ని తెలిసిన వాడై ఉండాలి. అతడు ఆయుష్ సంస్కారము సప్తాహం వరకు ఉంటుందా లేదా అని తెలుసుకునియే సమాపన్నుడు కావాలి. ఈ వారం రోజుల వరకు నేను బ్రతుకుతానా లేదా ముందే పోయేది ఉన్నదా అని తెలుసుకొని సమాపత్తిలోనికి పోవాలి. ఒకవేళ వారం లోపలనే నిరుద్ధమయ్యే ఆయుష్ సంస్కారాలను ఆవర్జించి సమాపన్నుడైతే అతని ఆ నిరోధ సమాపత్తి అతని చావును ఆపజాలదు. నిరోధం మధ్యలో మృత్యువు కలగదు. అందువలన అతడు మధ్యలోనే సమాపత్తి నుండి లేవవలసి వస్తుంది. ఇతను ఈ ఆయువు ఎంతవరకు ఉన్నదనే జ్ఞానం లేకుండా సమాపత్తిలోకి వెళ్ళినట్టయితే ఆ నిరోధ సమాపత్తి అతని చావును ఆపజాలదు. నిరోధం మధ్యలో మృత్యువు కలగదు. అంటే ఏమిటి? మృత్యువు వచ్చినప్పుడు నిరోధం నుంచి బయటికి వస్తాడు అని విఘ్నం కలుగుతుంది దానికి. అంతేగాని నిరోధంలో ఉన్నప్పుడు మృత్యువు రాదు. నిరోధానికి విఘ్నం కలిగి ఆయన బయటకు వస్తాడు. అందువలన అతడు మధ్యలోనే సమాపత్తి నుండి లేవవలసి ఉంటుంది. మధ్యలోనే అతనికి మెలకువ వస్తుంది చనిపోయే పరిస్థితి ఉంటే. అంతేగాని నిరోధంలో ఉన్నప్పుడు మృత్యువు కలగదు. అందువలన దాని గురించి తెలుసుకునే సమాపన్నుడు కావాలి అని అట్టకథలో చెప్పబడింది. అతడు ఇలా అకించన్యాయతనాన్ని సంపాదించుకొని తన పూర్వకృత్యాలను చేసి నేవసంజ్ఞా నాసంజ్ఞాయతనాన్ని గురించి ధ్యానిస్తాడు. నేవసంజ్ఞా నాసంజ్ఞ కంటే ముందేముంటుంది? దాన్ని పొంది ఈ చేయవలసిన ఈ పూర్వకృత్యాలు చేసుకొని నేవసంజ్ఞా నాసంజ్ఞను గురించి ధ్యానం చేస్తుంది. అప్పుడు 1 లేదా 2 చిత్తవారాలను అతిక్రమించి చిత్తరహితుడు అవుతాడు. అదే ఈ చిత్తాలు రావటము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏదైనా వచ్చే ముందు 1, 2 చిత్తాలు అవన్నీ వచ్చిపోయిన తర్వాత చిత్తం లేనివాడు అవుతాడు. అప్పుడు నిరోధాన్ని స్పర్శిస్తాడు. అప్పుడు అతను చిత్తం లేనివాడు అయినప్పుడే నిరోధాన్ని పొందుతాడు. కానీ పరిశుద్ధ చిత్తం అప్పటికీ మిగిలి ఉంటుంది అని చెప్పలేదు ఇందులో. అర్థమైంది కదా విషయం. దాని 2 చిత్తాలకు పైన చిత్తాలు ఎందుకు ఉండవు అంటే నిరోధాన్ని ప్రయోగించటం వలన. ఇలా ఈ భిక్షువు 2 సమతా విపశ్యనా ధర్మాలను ఒక్కటిగా కలిపి 8 సమాపత్తులలోకి ఆరోహించటము క్రమిక నిరోధ ప్రయోగము. ఈ విధంగా సమతా విపశ్యనా ధర్మాలను ఒకటిగా చేసి, అది ఇంతకుముందు చెప్పింది జ్ఞాపకం ఉన్నది కదా, ప్రథమ ధ్యానాన్ని పొంది దాని నుంచి లేచి అందులో ఉండే సంస్కారాల గురించి ఆలోచించాయి, దానిలోని లోపాలని చూసి 2వ ధ్యానంలోకి వెళ్ళాలి. అట్లా క్రమంగా 8 సమాపత్తులను పొంది నేవసంజ్ఞా నాసంజ్ఞా యతనాన్ని కూడా విపස්සన చేసి నిరోధ సమాపత్తిని పొందాలి. అది ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకదాన్ని పొందుతూ పోవటము క్రమిక నిరోధ ప్రయోగము, అంటే క్రమ నిరోధం. అంతేకాని నైవసంజ్ఞా నాసంజ్ఞాయతన సమాపత్తి ప్రయోగము
కాదు. అందువలన నిరోధ ప్రయోగం వలన 2 చిత్తాలకు తర్వాత చిత్తము ఉండదు. అంతేగాని ఈ ఒకేసారి నేమసంజ్ఞ నాసంజ్ఞాయతన సమాపత్తికి పోవటము కాదు అని చెప్తున్నాను. కానీ అకించన్యాయతనము నుండి లేచి ఈ పూర్వకృత్యాన్ని చేయకుండా నేవసంజ్ఞ నాసంజ్ఞాయతనంలో సమాపన్నుడయ్యే భిక్షువు తర్వాత చిత్తరహితుడు కాజాలడు. అతడు వెనుకకు మరల అకించన్యాయతనంలోనే స్థిరపడవలసి ఉంటుంది. ముందెన్నడూ పోని త్రోవలోకి పోయిన వాని ఉపమానము ఇక్కడ చెప్పుకోవాలి. ఇప్పుడు అకించన్యాయతనం నుండి లేచి పూర్వకృత్యాన్ని చేయకుండా దేవసంజ్ఞ సంజ్ఞాయతనంలోకి పోయే భిక్షువు ఆ తర్వాత చిత్తరహితుడు కాజాలడు, అంటే నిరోధంలోకి పోలేడు. అతడు మళ్ళీ వెనకకే అకించన్యాయతనంలోకి రావాల్సి వస్తుంది. ఇక్కడ ఒక ఉపమానము చెప్తూ ఉన్నాడు. ఒకడు అంతకుముందెన్నడూ పయనించని త్రోవను చేరుకొని అక్కడ మధ్యలో నీటితో నిండిన గొయ్యిలోని బురద నీటిపై నుండి దూకిపోవలసి ఉంటుందని, ఆవల ఎండతో కాలిపోతున్న కఠినమైన రాయి ఉందని చూచి శరీరం పైనున్న చిన్న వస్త్రాన్ని కాపాడుకోకుండానే ఆ గోతిలో దిగి దోవతి వస్త్రము తడిసిపోతాయనే భయంతో మరల వెనుకకు వస్తాడు. కాలిపోతున్న రాతిపై అడుగుపెట్టి కూడా కాలుతుందన్న భయంతో మరల వెనుకకు వస్తాడు. ఇట్లాంటిది అన్నమాట. పూర్వకృత్యాలు చేయకుండా దేవసంజ్ఞ నాసంజ్ఞలోకి పోతే మళ్ళీ అకించన్యాయతనంలోనికే రావలసి ఉంటుంది అని. అక్కడ అతడు తన దోవతిని వస్త్రాన్ని కాపాడుకోకపోవటం వలన గోతిలో దిగేటప్పుడు శరీరం పైన గల వస్త్రాలు తడిసిపోతాయని భయపడినట్లుగా, అలాగే ఆ రాతిపై అడుగుపెట్టి కాలుతుందన్న భయంతో మరలి ఈవలి ఒడ్డుకే చేరుకున్నట్లుగా యోగి కూడా పూర్వం చేయవలసిన వాటిని చేయకపోతే నైవసంజ్ఞా నాసంజ్ఞాయతనంలో చేరటంతోనే మరల వెనుదిరిగి అకించన్యాయతనంలోనికి చేరుకుంటాడు. ఇక ఆ త్రోవన అంతకుముందు పయనించిన ఇంకొకడు ఆ స్థలానికి చేరుకోగానే వస్త్రాన్ని బిగించి కట్టుకొని ఇంకొక వస్త్రాన్ని చేతిలోనికి తీసుకొని నీటితో నిండిన గోయిని దాటి కాలే రాయిపై పైపైన అడుగుపెట్టి ఆవలి వైపు చేరుకుంటాడు. అదేవిధంగా పూర్వకృత్యాలను చేసిన భిక్షువు నైవసంజ్ఞా నాసంజ్ఞాయతనాన్ని పొంది వెనుక చిత్తము లేనివాడై, అంటే మళ్ళీ వెనుకకు పోవలసిన అవసరము లేనివాడై నిరోధాన్ని తాకి సాధన చేస్తాడు. దాని స్థితి ఏది? ఇలా పొందబడిన ఈ నిరోధ సమాపత్తి స్థితి కాల విభాగాన్ని బట్టి సమాధి మధ్యలో అంతరాలంలో ఆయుక్షయము, సంఘ ఆహ్వానము, శాస్త్ర పిలుపు లేనట్టయితే స్థిరత్వం కలుగుతుంది. మధ్యలో ఇవి ఉన్నాయి కదా విఘ్నాలు, సంఘం పిలవటము, శాస్త్ర పిలవటము, ఆయుష్ అయిపోవటము, ఇటువంటి లేకపోతే అది స్థిరంగా ఉంటుంది ఆ నిరోధ సమాపత్తి. ఏది ఉత్థానము? దాని నుంచి లేవటం ఏది? అనాగామికి అనాగామి ఫల ఉత్పత్తి నుండి, అర్హతునికి అర్హత్వ ఫల ఉత్పత్తి నుండి ఉత్థానం ఉంటుంది. అంటే ఎవడు ఏ ఫలాన్ని పొందితే దాని నుంచి లేస్తాడు. ఈ విధంగా ఇతడు లేవటం 2 విధాలుగా ఉంటుంది. అంటే అనాగామి అర్హత్వ ఫలాల నుంచి పైకి లేవటం. లేచిన వాని చిత్త ప్రవృత్తి ఎటువైపు వంగి ఉంటుంది? లేచిన వాని చిత్త ప్రవృత్తి నిర్వాణం వైపు వంగి ఉంటుంది. అంతవరకు వాడు నిర్వాణం వైపే ఉన్నాడు కాబట్టి లేచినప్పుడు కూడా అటే వంగి ఉంటుంది. పాలీలో కూడా ఇలాగే చెప్పబడింది. ఆయుష్మాన్ విశాఖ సంజ్ఞావేదయిత నిరోధ సమాపత్తి నుండి
లేచిన భిక్షువు చిత్తము ఏకాంత చింతన వైపు వంగి ఉంటుంది. ఇక్కడ ఈ సూత్రంలో, ఈ సంయుక్త నికాయంలో ఉన్నదనుకుంటా, ఆయుష్మాన్ విశాఖ ఈ సంజ్ఞావేదైత నిరోధ సమాపత్తి అంటే సంపూర్ణ నిరోధ సమాపత్తి ఇది ఎప్పుడు కలుగుతుంది? నేవసంజ్ఞ నాసంజ్ఞ తర్వాత కలుగుతుంది. చిత్తం లేకపోవటం అనేది అప్పుడు కలుగుతుంది. దాని నుంచి లేచిన వాడి చిత్తము ఎటువైపు వంగి ఉంటుంది అంటే ఏకాంత చింతన వైపు వంగి ఉంటుంది. చనిపోయిన వానికి నిరోధ సమాపత్తిని పొందిన వానికి భేదం ఏమిటి అంటే ఈ విషయం కూడా పాలీలో చెప్పబడియే ఉన్నది. అది ఆయుష్మాన్ మృతునిలో కాలం చెందిన వానిలో కాయ సంస్కారము నిరుద్ధమైంది. అంటే చనిపోయిన వానిలో తర్వాత ఈ నిరోధ సమాపత్తిని పొందిన వానిలో అంటే ఇక్కడ మొదట ఏం చెప్తున్నాడు? చనిపోయిన వాడి విషయం చెప్తున్నాడు. వానిలో కాయ సంస్కారము నిరోధాన్ని పొందింది, శాంతించింది. వాక్ సంస్కారము శాంతించింది. చిత్త సంస్కారము శాంతించింది. ఆయుక్షీణము జరిగింది. శరీరము చల్లబడింది. ఇంద్రియాలు విచ్ఛిన్నమైనాయి. ఇది చనిపోయిన వాడి లక్షణాలు. ఇక సంజ్ఞావేదైత నిరోధంలో ఉన్న భిక్షువుకు కాయ సంస్కారము శాంతించింది, నిరోధాన్ని పొందింది. ముందరి వలనే వాక్ సంస్కారము నిరుద్ధమైంది, చిత్త సంస్కారము నిరుద్ధమైంది, శాంతించింది. కానీ అతని ఆయువు క్షీణించలేదు. ఇంద్రియాలు నిర్మలంగా ఉన్నాయి, అవి విచ్ఛిన్నము కాలేదు. ఇంద్రియాలు విచ్ఛిన్నము కాలేదు అని మధ్యమ నికాయలో భగవానుడు ఇది విశాఖ భిక్షుని ఎవరితోనో చెప్పినట్టుగా ఉన్నది. మధ్యమ నికాయంలో ఉన్నదో ఎక్కడ ఉన్నదో కానీ మధ్యమ నికాయంలో ఉన్నట్టున్నది. ఇంకేదైనా చోట భగవానుడు కూడా చెప్పి ఉండొచ్చు. కానీ ఎవరో అడిగినప్పుడు, ప్రసేనజిత్తో ఎవరో అడిగినప్పుడు విశాఖ భిక్షుని చెప్పినట్టుగా నాకు గుర్తున్నది. నిరోధ సమాపత్తి సంస్కృతమా అసంస్కృతమా? ఈ ప్రశ్నలకు సంస్కృతమని కానీ అసంస్కృతమని కానీ లౌకికమని కానీ లోకోత్తరమని కానీ చెప్పకూడదు. ఎందుకనగా స్వభావతః అది అలా లేదు. కారణమేమనగా అది సమాపత్తిని చెందేవానిని బట్టి సమాపన్న అనబడుతుంది. అది నిష్పన్నం అనవచ్చును, అనిష్పన్నము అనబడజాలదు. ఎందుకనగా ఈ విధంగా ఈ ఆర్యులచే సేవింపబడి ఈ జన్మలోనే నిర్వాణం అనబడే ఈ శాంత సమాపత్తిని భావించి పండితులు ఈ ఆర్య ప్రజ్ఞను పొందుతారు. కనుక ఈ సమాపత్తి సామర్థ్యం కూడా ఆర్య మార్గాలలో ప్రజ్ఞ యొక్క గొప్పతనము అనబడుతుంది. అంటే దీన్ని సంస్కృతమని కానీ అసంస్కృతమని కానీ లౌకికమని కానీ లోకోత్తరమని కానీ చెప్పకూడదు అని దీనికి ఒక మాట చెప్పుకోవచ్చు. అదేమిటంటే నిర్వాణము ఆరిపోయిన దీపం లాంటిది, దాని గురించి ఏమీ చెప్పడం వీలు కాదు అని సమాధానం బుద్ధుడు చెప్పింది. ఇక్కడికి ఈరోజు చాలు.